शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरालजी यूट्यूब ఛానల్ की स्वागतं सुस्वागतं। ఈ వీడియోలో 2019 డిసెంబర్ మాసంలో మరియు 3వ ఆదివారం నుండి కొన్ని రాసులు వాటి యొక్క సత్తా ప్రదర్శించబోతున్నారు. ఇది 100% 100% నిజమని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క 3వ ఆదివారం నుండి ఆ యొక్క ఆదివారం అనగానే ఈ యొక్క 4 రాసులు చాలా అదృష్టవంతులు అవుతున్నారు. ముఖ్యంగా వీరికి ఉద్యోగ భవిష్యత్తును కూడా దక్కబోతుంది. అదేవిధంగా వ్యాపారాలు కోట్లలో వ్యాపారాలు చేయడానికి బీజం పడిపోతుంది. ఈ యొక్క 3వ ఆదివారం నుండి అదృష్టవంతులు అవ్వడానికి ఆస్కారాలు కూడా ఈ యొక్క ఆదివారం నుండి ఎక్కువగా కలిసి వస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా వీరి యొక్క నుదుటి రాత అనేది కూడా చేంజ్ కాబోయే రోజు అండి. ఎందుకంటే చాలా అత్యద్భుతమైన రోజుగా మనం పరిగణించుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమికి ముందు ఈ యొక్క 3వ ఆదివారం రోజు అంటే చక్కటి ఫలితాలు రాబోతున్నాయి. అవి ఈ యొక్క షష్టగ్రహ కూటమికి అనుకూలంగా మారే అవకాశాలు కూడా ఈ యొక్క 4 రాసుల వారు అదృష్టవంతులు కాబోతున్నారు. వీరు ఏదైనా కూడా పనులలో ఆటంకాలు అయితే జరగవండి, బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. నేను మీ విషయంలో నేను చెప్తున్నది ఏంటంటే, మీరు మీ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ఒక్కసారి అది ఎన్ని అక్షరాలు ఉందో ఒకసారి చూడండి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నెంబర్ వస్తుందండి. ఆ అక్షరాన్ని మొత్తం క్యాలిక్యులేషన్ చేసి ప్లస్ చేసి అది శత్రు సంఖ్యన మిత్ర సంఖ్యన మన డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ నెంబర్కి అదొకటి చూడండి. మీ పేరులో కాన్సోనెంట్స్ ఉన్నాయి, ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, కాంపౌండెడ్ నెంబరు, ఫిల్లర్ నెంబరు, ఇవి ఏ విధంగా ఉన్నాయి, ఇది పూర్తి స్థాయిలో పరిశీలన చేయండి. ఎందుకంటే నెంబర్స్ అంటాం, కానీ నెంబరు నిజంగా మన తలరాతను చేంజ్ చేసేది నెంబర్సేనండి. దీన్ని ఎంత కరెక్ట్గా మనం దాన్ని ఫాలో అయినట్టయితే అంతే చక్కటి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది మనకేంటంటే, ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక గాలి ఉంది, మన కంటికి కనిపించదండి గాలి, కానీ ఆ గాలి మనకు ఎంతటి ప్రయోజనాన్ని చేస్తుందండి. మరి ఎవరినైనా గాలి ఎలాగుందో ఒకసారి చూపెట్టుంటే ఏం చెప్తాడండి? ఉంది అని చెప్తాడు, కానీ ఆ గాలి ఎప్పుడు కళ్ళతో చూడలే. గాలిని కళ్ళతో చూశారండి? ఎవరైనా చూశారా కళ్ళతోని? మరి ఉందని ఎలా చెప్తున్నారు? అదేనండి, దానిలో ఉన్నటువంటి పంచభూతాలలో ఈ యొక్క గాలికి ఉన్న పవర్ అటువంటి కంటికి కనిపించదు, కానీ మనం బ్రతికేలా చేస్తుంది. ఒక 5 నిమిషాలు కనుక గాలి కనుక స్తంభించిపోయేటట్టయితే ఈ యొక్క భూభాగంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా చనిపోక తప్పదు, అన్నీ కూడా చనిపోతాయి. భూమి అంతా కూడా నిర్మానుషం అయిపోతుంది. అంటే గాలికి ఉన్న పవర్ అటువంటి. అదేవిధంగా నెంబర్ ఉన్న పవర్ కూడా అంతేనండి. ఆ నెంబరు చేసే పనులు ఏదైనా కూడా మన కంటికి కనిపించదు, కానీ దాని యొక్క పవర్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది కూడా తప్పకుండా ఉంటుందండి. చంద్రుడు భూమి ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి ద్వారా సముద్రంలో ఆటుపోట్లను, సముద్ర ప్రభావాన్ని ఈ యొక్క చంద్రుడు తన కాస్మిక్ ఎనర్జీతోని ఈ సముద్రాన్ని కట్టడి చేస్తున్నాడండి. లేదంటే ఆ చంద్రుడు కనుక లేనట్టయితే ఈ సముద్రం అంతా కూడా సమాంతరంగా అయిపోయి మనకు ఉన్నటువంటి 7 సముద్రాలు మొత్తం వాటర్తో నిండిపోతాయి. అప్పుడు మనిషి బ్రతకడానికి, అసలు జీవం బ్రతకడానికే ఉండదండి. ఎందుకంటే మనకు 75% వాటరే ఉందండి భూభాగంలో, కేవలం 25% మాత్రమే భూమి ఉంది. 75% 25% ముంచడం అది ఎంత పని అండి? క్షణాల మీద జరిగిపోతుంది. అంటే మన కంటికి కనిపించకుండా ఈ కొన్ని శక్తులు అనేది కూడా తప్పకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ 3వ ఆదివారం నుండి అదృష్టం భరించబోయే రాశులు: మేషరాశి అగ్నితత్వ రాశి, దీనికి అధిపతి కుజుడు; వృశ్చిక రాశి జలతత్వ రాశి, దీనికి అధిపతి కుజుడు; సింహరాశి అగ్నితత్వ రాశి, దీనికి అధిపతి రవి; ధనస్సు రాశి అగ్నితత్వ రాశి, దీనికి అధిపతి గురువు. మేషం, వృశ్చికం, సింహం, ధనస్సు, ఈ 4 రాశులు ఈ యొక్క 2019 డిసెంబర్ 3వ వారమైనటువంటి ఆదివారం నుండి వీరి యొక్క సత్తా ఏంటో చూపెట్టబడుతున్నారు. దానికి మీరు చేయవలసిన కార్యక్రమం, ఫస్ట్ మీ పేరుని అదృష్ట సంఖ్యాపనంలోకి మార్చుకోండి. ఆ పేరుని ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్, సర్టిఫికేట్, పాస్పోర్ట్, అసలు ఏది ఏదో మార్చకండి.
కేవలం ఒక నోట్బుక్లో మీరు రోజు కోర్సు లాగా రాస్తే మీ జీవితంలో కూడా ఈ డిసెంబర్ 3వ మాసం నుండి 3వ ఆదివారం నుండి ఖచ్చితంగా మీకు మంచి ప్రయోజనాలను కూడా మీకు చేకూరబోతున్నాయని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.